చెన్నై సూపర్ కింగ్స్కి ఒక అప్డేట్ వచ్చింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో బాధపడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో తుషార్ దేశ్పాండే వేసిన ఓవర్లో షాట్ ఆడేటప్పుడు ఆయన మోచేతికి గాయమైంది. ఆ గాయాన్ని తట్టుకుని అద్భుతంగా ఆడి 44 బంతుల్లో 63 పరుగులు కొట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఇన్నింగ్స్ వృథాగా మారింది. మ్యాచ్ని చెన్నై 6 పరుగుల తేడాతో కోల్పోయింది. ఇప్పుడు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్లో ఆయన ఆడతారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే గాయంతో సతమతమవుతున్న రుతురాజ్కు విశ్రాంతి ఇవ్వాలనే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే మీ అందరి ఫేవరెట్ లెజెండ్ ఆఫ్ లెజెండ్స్ ఎంఎస్ ధోనీ మళ్లీ కెప్టెన్గా మైదానంలోకి దిగుతారా? ఆ ఉత్కంఠే ఇప్పుడు అభిమానుల్లో తారాస్థాయికి చేరుకుంది. 2008 నుంచి చెన్నైకి నాయకత్వం వహించిన ధోనీ 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. వాటిలో చివరిది 2023లో గుజరాత్పై విజయం. 2024లో రుతురాజ్ జట్టు బాధ్యతలు తీసుకున్నప్పటికీ ప్లేఆఫ్స్కి ఒక్క మెట్టు దూరంలోనే నిలిచిపోయారు. ఈ సీజన్లో ధోనీ బ్యాటుతో ఎక్కువగా కనిపించలేదు, కానీ 4 మ్యాచుల్లో 71 పరుగులు చేసి స్లోగా తన మజిక్కుని చూపిస్తున్నాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో 8వ స్థానంలో ఉన్నారు. 3 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం మాత్రమే నమోదు చేశారు. మరి ఇప్పుడు ప్రశ్నేంటంటే, ధోనీ మళ్లీ కెప్టెన్గా వస్తాడా? ఆ నాయకత్వం మళ్లీ చెన్నైకి గెలుపు తెస్తుందా? ఇదంతా చూడాలంటే ఆదివారం మ్యాచ్ దాకా వేచి చూడాల్సిందే.